పెండింగ్ బిల్లులపై 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని రాష్ట్రపతి, గవర్నర్లకు ఇటీవల సుప్రీంకోర్టు డెడ్లైన్ విధించిన సంగతి తెలిసిందే. తాజాగా సుప్రీం డెడ్లైన్పై ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ స్పందించారు. రాష్ట్రపతికి కోర్టు గడువు విధించడమేంటని ఆయన ప్రశ్నించారు. బిల్లుల విషయంలో రాష్ట్రపతికి గడువును నిర్ణయించడానికి సుప్రీంకోర్టు ఎవరన్నారు? జడ్జీలు చట్టాలు రూపొందించి అమలు చేసే పరిస్థితి, సుప్రీంకోర్టు సూపర్ పార్లమెంటుగా వ్యవహరించే అధికారం మన రాజ్యాంగంలో లేదన్నారు. రాష్ట్రపతికి ఏ ప్రతిపాదికను, సూచనలు ఇచ్చారని ధన్కర్ ప్రశ్నించారు. న్యాయ వ్యవస్థ ఈ అతిక్రమణ ఎంతమాత్రం కరెక్ట్ కాదన్నారు. రాష్ట్రపతిని ఆదేశించే అధికారం దేశంలో ఏ కోర్టుకు లేదని స్పష్టం చేశారు. రాజ్యాంగంలోని 142వ ఆర్టికల్ ద్వారా సుప్రీంకోర్టుకు ప్రత్యేక అధికారాలు వస్తాయని, కానీ ఆ ఆర్టికల్ను ప్రజాస్వామ్య వ్యవస్థపై ఓ న్యూక్లియర్ మిసైల్ లాగా కోర్టులు వాడుతున్నాయి అన్నారు. భారత రాష్ట్రపతి పదవి చాలా అత్యున్నతమైందని, రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు శపథం చేసి బాధ్యతలు స్వీకరిస్తారన్నారు.